ఓలే అయితే ఇంద్ర మనకు పైసలు దొరికాయి కదా మరి దావత్ చేసుకుందాం మరి. ఇక్కడ వండుకూరు, ఇద్దరు ముగ్గురు వండుకూరు కానీ ఆలయ కావు కానీ ఆలయ ఎందుకైతే కానీ చేసుకుందాం, దావత్ చేసుకుందాం సరేనా. వస్తున్నా మరి మీయా పైసలు లబ్బర్ వేసింది ఇటు రాయే లేచి రాయే. పైసలు మీయా అంటున్నావా? పైసలు మీయా పడిపోయినాయా? మరి చూసుకోవాలి కదా ఎన్ని ఉంటాయి మరి పైసలు ఇవి తెలియదు మరి ఎట్లా మరి తెలియకపోతే పైసలు నీ అంటున్నావు కదా మరి నీకు అద్దా ఇస్తే ప్రేమ నీ కావా పైసలు మరి అవి ఆయనే కావచ్చు నీ కావచ్చు. గట్టిగా మాట్లాడి వినబడతలే నాకు గట్టిగా. నాకు ఈ షో పని చేయదు గట్టిగా మాట్లాడాలి. 1000 రూపాయలు దాకా ఉంటాయా? అదే మరి అయినా నా అంటాడు మరి 40-50 ఉంటాయి ఎక్కువ ఉన్నాయి. 40-50 ఉంటాయా? ఎక్కువ ఉంటాయా? మా అమ్మ ఈయన అయితే కాదంటారు ఇంకో అయితే అయినా అంటుండ్రు మరి ఇచ్చానా మరి. మా ఫ్రెండ్ గారు ఇట్లా దావా చేసుకుందాం అనుకోని పైసల గురించి అని అంటే నాకు ఇక్కడికి రాగానే దొరికినాయి మరి మీయా కావాలి అంతా 40-50 ఉంటాయి మీ కావా? ఎక్కువ అదే అంటున్నా మామ ఏమంటారు మరి తీసుకురావా నైట్ అన్న డబ్బు లేక నేడా గమ్మున అనుకున్నాను. మొత్తం నీ 20 రూపాయల కాయిదాలు ఉంటాయా? తాయిన మత్తులో పడిపోయినాయి నీయే అంటావు పైసలు అవి. మరి అట్లా తాయి పండుకుంటే మరి పైసలు పోతే ఎట్లా మరి చూసుకోవాలి కదా. ఇప్పుడు అనగానే సడన్ గా లేచినావా నీయే అంటావా ఇవి? మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేస్తావా? ఎన్ని ఉంటాయి చెప్పు మరి నాకెన్ని ఇస్తావు మరి ఇంటికి వచ్చి లేవు నిలబడు మరి నీ అంటావు కూర్చుంటావు మరి ఎట్లా మాట్లాడు మరి ఆ పెద్ద మంది చెప్తున్నట్టు వినాలిగా మరి మరి నాకెన్ని ఇస్తావు మరి ఇంటికి వచ్చి ఇష్టం అన్న మరి నీ అన్నప్పుడు మరి దొరికినప్పుడు నాకు దొరికాయి కదా నీయో కాదు మరి అన్నయ్యో నీయో మరి వీళ్ళందరూ వండుకోరు కదా చెట్టు కింద మరి. నేను అబద్ధం ఆడన్నా నాకు బయట ఇస్తా మా అమ్మ తాయిన మత్తులో నైట్ లబ్బరేసి పెట్టినట ఎంత ఉంటే తెలివే అంటుండ్రా మరి నాకెంత ఇస్తావు మరి వీళ్ళకి అన్న ఇక మీరు ఇస్తే లేకపోతే నాకెంత ఇస్తావే? నువ్వు ఎందుకు టెన్షన్ నీ పైసలే కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి? కాదు మా అన్న షాప్ పేరు కూడా చెప్పినా కానీ ఇష్టం దుకాణం మరి ఇప్పుడు నీ పైసలు అన్నప్పుడు నువ్వు టెన్షన్ తీసుకుంటావా? టెన్షన్ తీసుకోవద్దుగా అవి పోయిన బాధలు మరి అన్న చెట్టు కిందకి నేను ఇటు దావా చేసుకుందామని పోయినా పైసలు లేవని అనుకునేసరికి ఆడికి ఒకసారి పైసలు దొరికేసరికి అన్న నాయ పైసలు అన్నాడు. మరి నీ అన్నప్పుడు మరి ఎన్నో చెప్పానన్న మరి నాకెంత ఇస్తావు అన్న? ఎన్ని ఉంటాయి పైసలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఆయన చూడకపోతే ఓ లోకల్ తీసుకొని డైరెక్ట్ పోతుండే ఇంకా అదే ఇప్పుడు నువ్వు చూడకుండా డైరెక్ట్ లేచి వెళ్ళిపోతావు అనుకో పైసలు వేరే తీసుకోతుండే కదా ఇక్కడ పక్కన కళ్ళ కంపౌండ్ ఉంది కదా వాళ్ళు వచ్చి తీసుకోతే ఎట్లా మరి? నీ పైసలు నువ్వు దయ ఎట్లా అడుగుతావు? ఆయన ఇచ్చుడు కాదు నీకు దొరికింది నీ పైసలు దొరికినాయి నాకు నీ పైసలు దొరికినాయి నాకు నువ్వు తీసుకొని పోతే కామున్న వెళ్ళిపోతుంది అందుకే నీకు ఇద్దామని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడినా మామయ్య దొరికినారా ఓలేరా అని చెప్పినా నేను మరి అందుకనే నేను అంటున్నావు కదా నాకు ఎంత ఇస్తావు మరి? వేరే అయితే డైరెక్ట్ తీసుకొని పోతుండే ఈయన ఇప్పటికే చెప్తుండు ఆగి చెప్తున్నాడు. అదే వేరే అయితే మామయ్య మాట్లాడుతున్నాం రా నువ్వు లైన్ లో అట్లనే ఉండు. ఎంత మర్యాద ఉండేప్పటికీ అట్లా ఆగి చెప్తున్నాడు డబ్బులు దొరికినాయి అని చెప్పి. ఇంటర్నే మామ అన్న మాట్లాడుతుండు అదే మరి అంత మర్యాద అంత మంచి రెస్పాన్సిబుల్ ఉంది కాబట్టి ఆగి చెప్తున్నాడు. చెప్పు ఎన్ని ఉన్నాయి నాకు ఎంత ఇస్తావు చెప్పు మామ ఇండ్రా అన్న నీ ఇష్టం నీ దయ కొద్ది ఎన్నో కొద్ది ఏం మాట్లాడేందుకే పైసలు నీయే కదా నువ్వు కష్టపడే పైసలే కదా మరి గిన్ని ఉంటాయి కదా మరి నాకు ఎన్ని ఇస్తావు వాళ్ళకి నాకు ఎన్ని ఇస్తావు వాళ్ళకి అడుగుతా అందాదా ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి నాకు ఎన్ని ఇస్తావు? కొంచెం గట్టిగా మాట్లాడు మామ ఇంద్రా అది ఇప్పుడు ఆయన డబ్బుల గురించి మాట్లాడుతున్నాము ఇను ఒకసారి నేను పెట్టుకునేటప్పుడు అందాదా చెప్తున్నా కనీసం 400 ఉన్నాయా 500 ఉన్నాయా ఎన్ని ఉన్నాయి 1000 రూపాయలు మరి నాకు ఎన్ని ఇస్తావు వాళ్ళకి? ఇప్పుడు నువ్వు చెప్పకూడదు తీసుకోపోతే నాకు వస్తుండే కదా ఇవన్నీ మరి చెప్పినా కదా మరి చెప్పు ఎన్ని ఇస్తావు ఏంది ఇట్లా నువ్వు తాయి పండుకున్నవాడా నీ పైసలు బయట పడే నేను ఇస్తున్నా బయట పడకపోతే తీసుకోపోతే ఎట్లుంటే చెప్పు కరెక్టే కదా మరి సరే ఎన్ని ఇస్తావు చెప్పు లాస్ట్ మాట మామ ఎన్ని తీసుకోవాలరా మరి 4,500 దాకా ఉన్నాయరా ఇచ్చేనా మరి అయినా మొత్తం ఇచ్చేయనా చెప్పు ఏమంటావు? ఇష్టం అన్నయ్య కొంచెం గట్టిగా మాట్లాడి ఇప్పుడు నాకు
కానీ ఇప్పుడు దొరకలేవు అనుకో ఇట్లానే ఉండే పోతుంది silent గా. నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? నాకు జర ఇంట్లో బాగాలేదు అన్న కరెంట్ మీదకి పడ్డా ఎందుకు ఏమైనా తాగి పడ్డావా? సీలింగ్ చేసేటప్పుడు పని చేసి మేస్త్రి పని చేస్తావా? పరంచ కట్టిరిందా? నేను అదే పని చేస్తా. మీరు అందరు పని చేసేటోళ్ళు మరి ఇట్లా తాగి పండుకొని చెట్ల కింద పైసలు పోగొట్టుకుని ఎట్లా మరి? ఇప్పుడు నేనే పట్టుకు మీకు ఇస్తున్నా, వేరే వాళ్ళు అయితే ఇస్తారా అట్లా మరి? నేను ఒక మాట ఆడతా చెప్పేది నీ ప్రేమ కొద్ది తనకు ఒక థమ్స్అప్ బాటిల్ తాపిస్తా అంటావా? ఏమి ఇస్తావు చెప్పు మరి? ఓ చాయ్ తాపిస్తా అంటావా? ఏమంటావు? అది నీ మనసుతో అని చెప్పు. చెప్పు మరి ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు చెప్పు. అంతేనా కదా బ్రో? సగం సగం చేసుకోమంటావా? సగం తీసుకొని మరి పైసలు నీయే, నాకు సగం ఎట్లు ఇస్తావే? దొరకకపోతే ఇక నాది అయితే మొత్తం బతికైతే మరి అట్లాంటి అప్పుడు పోగొట్టుకున్నాడు ఎందుకు మరి? దగ్గర పెట్టుకొని ఉండాలి కదా మరి. చూడు సరే ఇప్పుడు ఈ అన్న మంచోడు, ఈ అన్న పైసలు నాయే పైసలు అన్నాడు అనుకో ఎట్లుంటుండే? 5,000 రూపాయలు నాయి మొన్న 5,000 రూపాయలు పోయినాయి అన్న. అదే అదే ఏం చేస్తా చెప్పు? 5,000 రూపాయలు, 1 రూపాయి లేకుండా 5,000 రూపాయలు పోయినాయి. లేక తిరిగిన ఒక బీడు తాగుదామంటే రూపాయలు లేని పరిస్థితి. అదే అదే ఏమో తెలుసా, ఇప్పుడు 3 రోజులు అవుతుంది పైసలు పోయి. పిచ్చోళ్ళు లేక ఆడ పని దొరుకుతలేదు. చూసుకోలేవా మరి పైసలు? చూసుకోలేవా? కొంచెం మిడదవాడి పనుకున్నా మొత్తం పీకినాయి. ఇప్పుడు రూపాయి లేదు. చదువుదామంటే కూడా రూపాయి లేదు పరిస్థితులు. అందుకని గమ్ముయడం అన్న ఉపాసం. పని ఏం చేస్తారు మరి మీరు? పని మేస్త్రి పని చేస్తారా? మరి మేస్త్రి పని చేస్తారు, ఎంత కష్టపడతారు మీరు? పైసలు అన్న అంతే ప్రోగ్రామ్ కూడా కట్టెలరికి పడతామా బతామా ఏమైతే అన్నది ఏం గ్యారంటీ ఉండదు. మరి చూసుకుంటా చేయాలి కదా మీరు. పైసలు జాగ్రత్త ఉంచుకోవాలి కదా, కష్టపడితే మంచి కష్టపడతారు. పైసలు జాగ్రత్త ఉంచుకోవాలి కదా మరి. అన్న నా కాలు ఊరికే ఫ్యాచర్ ఇది. అదే అదే అన్న ఒక కోట్ర తాపిస్తా మరి. కొన్ని థమ్స్అప్ బాటిల్ థమ్స్అప్ బాటిల్ ఇవి దుబ్బా ప్రేమతో దయతో చెప్పిండు చూడు. సరే ఇట్లా పైసలు పోగొట్టుకోకూడదు అర్థమైందా? పెళ్లి కాలే మరి పెళ్ళం పిల్లలు ఆడ నువ్వేమో ఆగి పనుకున్నావు కరెక్టే కాదు మరి. వాళ్ళని చూసుకున్నా ఇప్పుడేమో కాపాడుకోవడం. పైసలు కష్టపడాలి, ఇంత పైసలు ఇవ్వాలి, మంచిగా ఉండాలి. ఒకసారి పుట్టినాం ఒకసారి జీవితం ఒకసారి పనిచేసిన పైసలు పోయినాయి, ఇజ్జత్ కోతలేను. అదే అదే ఇప్పటి నుంచి పైసలు పోగొట్టుకోవద్దు అర్థమైందా? మంచిగా ఇంటికాడికి పోయి ఇంటికాడ తాగి తిని ఇంటికాడ వండుకోరి. బయట రోడ్ల పొంటి ఉండి యాక్సిడెంట్లు అవుడు ఇట్లా చెత్త కింద పైసలు పోగొట్టుకుని కరెక్ట్ కాదు అది. సరేనా? ఇంకా అన్నా మీరు చేసేది హార్డ్ వర్క్ చేస్తారు, ఎందుకంటే సెంట్రింగ్ పని అంటే నేను కూడా చేసిన సెంట్రింగ్ పని. ఆ కష్టం చాలా అది ఉంటది కాబట్టి అందుకే దీపం పెట్టి భగవంతాన్ని మొక్కినట్టుగా అది అందుకే అంటున్నా. సరేనా? 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 మంచిగా నడవనండి ఛానల్. సంతోషం. అలా కెమెరా సరేనా? పైసలు దొరికి పైసలా నాకు దొరికినాయి కదా. ఇది నీయే అంటావు, నీయే అంటావు. పైసలు నీయేనా కాదా? నీయే బిడ్డ, నీయేనా? అడుకున్న పైసలా ఎన్నున్నాయి మరి? ఇవి ఎంచలేవా? మరి ఎంచుకొని పెట్టుకోవాలి కదా. మరి కట్టకట్టినావు కదా. ఇది పాట పాడే లక్షాధికారైన లవన్నమన్నమిక నేను ఎలుగు బంగాళంతో ఇంకా పోడు. మరి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నావు కదా. మరి ఇప్పటిదాకా మాట్లాడలేవు మరి. పన్ను కొనవన్నా కొనవుతా మరి. ఇక నాకు దొరికినాయి మరి నీ కాదంటున్నావు కదా. అయ్యో నీయే అంటావా? లబ్బర్ వేసి పెట్టినావు, నువ్వేమో లబ్బర్ అంటావు మరి. రబ్బరేసి తెచ్చుకున్నా, తెచ్చుకొని బట్టలు తీసిన బట్టలు తీసే పడ్డాయి కింద. బట్టలు తీసిన ఎన్నున్నాయి మరి? మరి మరి ఎంచి పెట్టుకోవాలి కదా మరి. వస్తాయి కళ్ళు కనబడా? నాకు ఎన్ని ఇస్తాం వీళ్ళకించి మరి? 100 రూపాయలు తీసుకోవన్నా? ఇప్పుడు ఇవి నీయే కదా. ఇక నీయే కదా పైసలు. పెద్ద మనిషి అన్ని అబద్ధాలు ఆడుతున్నావు కదా మరి. పెద్ద మనిషి అంతే అంటవా? పైసలు మరి నాకు దొరికి నేను తీసుకోవద్దా పడు. సరేనా? నేను తీసుకోవద్దు. ఇక నేను తీసుకోవద్దా పడు. నీ కావాలి అది నేను తీసుకోపోతాను. ఇక సరే సరే పైసలు నాయే. వీడియోలు చేస్తున్నా, జోక్ వీడియోలు. ఒకసారి ఆయ చెప్పి ఇట్లాను ఆయను. సరేనా? వీళ్ళకి ఒక 10 రూపాయలు ఇస్తా తీసుకో. సరేనా? సరేనా? ఇది నా పైసలే.
సరేనా ఆ? మమ్మీ పైసలు దొరికినాయి మామ నీయా ఏ కాదు నా ఇవి ఏ నా ఇవి లేదు లేదు నాయి నాయనారే చెప్తే అర్థం కాదు లేదు నాయన్న ఇవి కాలడే మా వాళ్ళకి ఫోన్ చేయమంటే చేస్తాను ఏ లేదు లేదు నా ఇవి నాయనారే మామ ఈయన పైసలు నాకు దొరుకుతాయి అంటుంది మామ నాయన ఏ నీగా ఇవి నా పైసలు ఇవి మా వాళ్ళకి చేయమంటే ఫోన్ చేస్తా కాలడే ఏ లేదు లేదు ఈ పైసలు నా ఇవి నాయనారే చెప్తే అర్థం చేసు దేవులకి కింద పడ్డాయి నాయ మామ ఏ కాదు కాదు నాయ మామ నా పైసలు ఇవి నీ పైసలు ఎట్లా అయితే నాయ పడ్డాక సరే మరి అప్పుడు వచ్చి కూర్చున్నావు కదా మరి చూసుకోలేవా చూసుకోలే ఇప్పుడు చూసుకున్నా అదే అట్లా ఈ పైసలు నాయి ఇప్పుడు నాయ మామ అందుకే లేకపోతే నాకు దొరికినాయి ఇవి అరే నీకు దొరికితే మరి దేవులకి పడిపోయినప్పుడు నీకంటే ముందు ఎవరు వచ్చి కూర్చుర్రు మన దాని గురించి మనమే తెలుసు మరి మనే మామ నేను పడ్డాక చూసుకున్నా ఎవరు దొరికినాయి నీకు దొరికినాయి మరి నాయే కదా మరి అవి ఎట్లయితే నేను పడ్డాక నువ్వు చూసుకున్నావు మరి నువ్వు చూసుకోవాలి కదా మరి నువ్వు అరే నువ్వు పడ్డాక నేను ఇది చూసుకున్నా నీ ప్రూఫ్ అయింది మరి నీకంటే ముందు ఎవరు వచ్చి పడ్డాయి ఓలే అవి నువ్వులైనా నామంగానే పడ్డాయి కదా మరి చూసుకోవా ఇవి నా పైసలు అవి నాకు దొరికినాయి అరే నామంగానే పడ్డాయి కదా నాకు మరి ఎన్నున్నాయి చెప్పిస్తా మరి ఎన్నున్నాయి ఎన్నునే ఉంటే 100 ఉండొచ్చు లేదు లేదు ఎక్కువన్నాయి ఇవి నాయి మామ పైసలు నాయని ఎంబరపడుతుంది నా ఏమంటుండే మామ నీ కామా నాయి లేదు లేదు మామ మరి దావత్కి అయితే అయినాయిరా నువ్వు టెన్షన్ తీసుకోకు నేను వస్తున్నా నేను ఇవి నాకు దొరికినాయి నాయి పైసలు ఇవి నాయి మామ అరే నీ కావన్నా లేదు లేవు నాయి నాకు దొరికినాయి నాయ అంటే లేవా నాకు దొరికినాయి అవి నాకు దొరికినాయి నాయి అయితే నీ అయితే నీ కాదు నీ అని ప్రూఫ్ అయింది ఏమన్నా నీ పేరు ఉందా దీని మీద నా పేరు ఎవరైనా పేరు రాసి పెడతారా ఆ చెప్పు పేరు రాసి పెడతారంటే మరి ఎట్లా మరి అలా నా దేవులకి కింద పడ్డాయి చూసుకోవాలి కదా మరి నువ్వు చూసుకునే టైంకి నువ్వు తీసుకున్నావు కదా ముందే చూసుకోవాలి కదా నువ్వు మరి అరే ముందు తీసుకున్నావంటే నీ పైసలు నువ్వు చూసుకోవాలి కదా మామ ఆగు మామ నువ్వు లైన్ నుండు ఇలా ఒరిపిస్తున్నాను అయిన పైసలు అంటుండు ఇప్పుడు నీయే కదా నాయి సరే నీకు ఇష్టం ఉన్న పాట పాడే ఏం పాట ఓ ఏదైనా ఒక పాట పాడు ఏం పాట పాడాలి పాట వస్తుంది నీకేమన్నా పాట వస్తుంది పాట వస్తే పాట పాడు ఒకటి మామ పాట పాడతాను నిండ్రా ఏం పాట నీ ఇష్టమైన పాట పాడు లేకపోతే డైలాగ్ చెప్పు ఏం చెప్తావు చెయ్యి వాడిపోతే వీడిపోతే వాడు రాజకీయం చెప్పు మళ్ళీ చెప్పు వాడిపోతే వీడిపోతే వాడు వాడిపోతే వాడిపోతే రౌడీజం తోడు కాదు రాజకీయం తోడు కాదు అది కాదన్నా అలా కెమెరా ఉంది చూడు మేము యూట్యూబ్లో వీడియోలు చేస్తామన్నమాట అలా ఈ పైసలు మాయే నువ్వు అటు చూసినప్పుడు మెల్లగా నేను వేసి తీసుకున్నట్టు సరే అన్న సరే అదే అంటున్నా ఇది పైసలు మాయి సరేనా అది యూట్యూబ్ ఉంది కెమెరా అది మాది ఒకసారి చెప్పు దానికి ఏ పేరు నీ పేరు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవా కామారెడ్డి శ్రీనివాస్ యాదవ్ ఎట్లుండాలి మరి సరేనా